నమస్తే పీడీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నివాళులు ఘటించిన టీడీపీ నాయకులు అభిమానులు. ఎస్సీ ఎస్టీల సామాజిక ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇద్దరు. ఎస్సీ ఎస్టీల పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిన్నెపు విశ్వరూప్ తెలిపారు. ప్రకాశం భవనం సమీపంలో 3 కోట్ల నిధులతో ఆధునీకరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రారంభించారు. ముందుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాకుంట శ్రీనివాసరెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి ఆధునీకరించిన అంబేద్కర్ భవనం శిలాఫలకాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆవిష్కరించగా 3 మంత్రులు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తో కలిసి అంబేద్కర్ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎస్ఎఫ్ డిసి పథకం లబ్ధిదారులకు 3.97 కోట్ల నిధులను చెక్కులను మంత్రి కలిసి పంపిణీ చేశారు. ఈ భవనం ద్వారా దాదాపు 1000 మందికి వివిధ కార్యక్రమాల నిర్వహణకి ఇది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పాత భవనం కూడా మనం రెన్యువల్ చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాకి కూడా ఒక్కొక్క అంబేద్కర్ భవనం నిర్మించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆల్రెడీ ఆదేశించారు. తొందరలోనే దానికి సంబంధించి జీవో కూడా రిలీజ్ అవుతుంది. ప్రజలకు అందుబాటులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైతే కార్యక్రమాలు చేయాలో అన్నీ కూడా మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పట్ల పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. అన్ని విధాల ఈ ఎస్సీ ఎస్టీల పట్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ కమిషన్ని 3గా విభజించడం, మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్ చేయడం, ప్రతి ఒక్కరికి ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి ఎన్నో అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యంగా తెలియజేసుకున్నాం. చైర్పర్సన్ మరి అట్లాగే కుల సంఘాలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క భవనం ఇంత సర్వాంగ సుందరంగా మరి తీర్చిదిద్దడం అనేది నిజంగా అలాగా కనపడతా ఉంది. గత 12-13 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. అనేక కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటూ వచ్చాం. మరి ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి ఒక చక్కటి భవనం మరి అన్ని హంగులతో ఉండాలని చెప్పి ఈ యొక్క ప్రాంత వాసుల చిరకాల మరి కోరికను ఈరోజు నెరవేరుస్తూ ఈ యొక్క శుభదినం అదేవిధంగా చారిత్రాత్మకమైన దినం. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల కోసం, దళితుల అభ్యున్నతి కోసం, దళిత సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావాలి, ఆర్థికంగా విద్యాపరంగా అని చెప్పి అన్ని కార్యక్రమాలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ వాటా సమానంగా వారికి అందిస్తూ కార్పొరేషన్ల ద్వారా ఆర్థికంగా స్వావలంబన అందించే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో మనం అంబేద్కర్ గారి భవనం ఈరోజు 3 కోట్లతోటి ఆధునీకరణ చేయడం జరిగింది. మరి అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం, మరి ఎక్కడ కూడా అంబేద్కర్ని దేవుళ్ళ కొలిసిన పరిస్థితులు ఉన్నాయి. అంబేద్కర్ ఒక దళితుల నాయకుడు కాదు, దళితులకి కాదు అందరికీ కూడా నాయకుడు అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ భవనం అంతా కూడా నిర్మించారు. మరి ఇప్పుడే కరెంట్ గారు మేము మాట్లాడుకున్నాం. బయట విగ్రహం పాత అయిపోయింది. దానికి కాంస విగ్రహాన్ని త్వరలోనే స్టార్ట్ చేసి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా.
మరి అందరూ కూడా ఈ భవనంలో దాదాపు 800 మంది కెపాసిటీ ఉంది ఇది. మరి ఈ భవనంలో మనం అంబేద్కర్ వర్ధంతి కానీ అంబేద్కర్ జయంతి అన్నిటి కూడా మరి జగజ్జీవన్ గారి జయంతి ఇవన్నీ కూడా మనం ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా దళిత సోదరులందరూ కూడా ఆ కార్యక్రమంలో సామరస్యంగా దళితుల యొక్క సమస్యలను పరిష్కారం చేసుకునే కోసం ఈ భవనం ఉంది. తప్పకుండా దళితుల సంక్షేమం కోసం దళితుల యొక్క విషయాల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల కోసం ఏం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అన్నీ కూడా సమస్యలను కూడా జిల్లాలో ఉన్న సమస్యలను కూడా మనం సామరస్యంగా పరిష్కారం చేసుకొని మరి దళితుల యొక్క సంక్షేమం కోసం అందరూ కూడా పాటుపడదామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతి వేడుకలు ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలో వేసి నివాళులు ఘటించి కేక్ కట్ చేశారు. నాయకులు మాట్లాడుతూ అధికారం ఉన్నది అనుభవించడానికి కాదు, ప్రజలకు సేవ చేయటానికి అన్న మానవీయ సిద్ధాంతాన్ని తొలిసారిగా రాజకీయాల్లోకి పాలనలోకి తెచ్చి ఆచరించి చూపిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ముందుగా స్థానిక అద్దంకి బస్టాండ్, కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ సెంటర్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. అనంతరం ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్ష కార్యదర్శులు కోటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, రాష్ట్ర కార్యదర్శి కామరాసుగడ్డ కుసుమకుమారి, పసుపులేటి సునీత, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పూజ్యులు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, నాయకులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జెండాలోనే పేదవాడికి, కార్మికుడికి, రైతుకి గుర్తుగా తెలుగుదేశం పార్టీని రూపొందించి బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఆత్మవిశ్వాసం, తెలుగువారి గొంతుక, మహానటుడు, విశ్వవిఖ్యాత పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 98వ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను చేసుకున్నాం. అందులో భాగంగా ఈ రోజున మన మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు రిమ్స్లో ఎవరైతే కోవిడ్తో బాధపడుతూ ఉండే పేషెంట్లకి వాళ్ళకి అటెండెన్స్గా వచ్చే వారి కోసం ఇవాళ ఈ సుదినాన్ని పురస్కరించుకొని వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే రాత్రి పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ చేసి మీరు ఆ కార్యక్రమం చేయడానికి లేదని చెప్పని మాకు చెప్తారు. కాదండి, అది మేము చేస్తుంది మంచి కార్యక్రమే కదా, అన్నదాన కార్యక్రమం, దానికి రాజకీయాలకి ఏం సంబంధం అండి, ఎన్టీ రామారావు గారి జయంతి పురస్కరించుకొని చేస్తున్నాము, అది ప్రజలకు సేవ చేయటమే కదండి అని చెప్పి అడిగితే కుదరదు, చేయడానికి లేదు, మీ మీద 41 నోటీస్ ఇష్యూ చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. మేము నిన్న ఇటీవల ఒక వారం 10 రోజుల క్రితం నుంచి ఈ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ బ్లూ బ్యాచ్ కొంత పిచ్చి వాగులు వాగుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమయ్యారు, సేవ అయ్యేదని చెప్పండి. అరే బ్లూ బఫుల్స్, మీకు చెప్తున్నాం, మేము సేవ చేయడానికి ఈ రోజుకి ఎప్పటికి రెడీ. తెలుగుదేశం పార్టీ అంటేనే సేవతో ఉండేది. ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఒక ట్రస్ట్ పెట్టి ఎంతోమందికి వైద్య సదుపాయాలు అందిస్తూ, ఎంతోమంది విద్యార్థులకు విద్యా సదుపాయాలు అందిస్తూ, అలాగే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఎంతోమంది క్యాన్సర్కి ఈ రోజుకి వైద్యం అందిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు మీ నాన్నగారు డాక్టర్ గారు అయినందువల్ల మీరు ఏదన్నా ఒక చిన్న సేవా కార్యక్రమం, ఒక ట్రస్ట్ కానీ ఒక మెడికల్కి సంబంధించి చేశారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీకు తెలియజేస్తూ ఉన్నాం, మేము పక్క సేవ చేస్తూ ఉంటే లాస్ట్కి పేద ప్రజలకి అన్నం పెట్టే దాన్ని కూడా ఈ రోజున మీరు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వారి చేత మమ్మల్ని బెదిరించి ఇదిగోండి పక్కన మేము ఇప్పుడు ఆటోలో ఉంది భోజనం అన్నీ తీసుకొచ్చి ఆపేశారు. అంటే భోజనం పెడితే తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వస్తుంది. ఎందుకు మీకు పశువు చొక్కా వాళ్ళని చూస్తే అంత భయం ఎందుకని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. పశువు చొక్కా చూస్తే మీకు అంత ఉలికి ఎందుకు అడుగుతూ ఉన్నాం. మీరు 100 రకాలుగా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టా తెలుగుదేశం పార్టీ దామచర్ల జనార్దన్ గారి నేతృత్వంలో ఒంగోలు సేవా కార్యక్రమం తెలియజేస్తుంది. లేదని ఎవరన్నారు? తెలుగుదేశం పార్టీ పుట్టిందే సేవ కోసం, ఎప్పుడూ సేవ చేస్తూనే ఉన్నాం. గత కరోనా కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరి డివిజన్లో వాళ్ళు చేశారు. ఆ రోజు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? మేము చేశాం. ఈసారి మీరందరూ అడ్డుపడ్డారు. అడ్డుపడి కార్పొరేటర్లుగా నిలబడ్డ వాళ్ళందరినీ కూడా బెదిరించి మీ ఇష్టం వచ్చినట్టు సమాజంలోకి రానియకుండా చేశారు మీరు. అంతేగాని మేము ఎప్పుడూ కూడా కష్టము అంటే కార్యకర్తలకే కాదు మామూలు జనాలకు కూడా కష్టము అంటే ముందుకెళ్ళి మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు పెట్టారు, ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టారు. అదేవిధంగా ఫోన్ ద్వారా అమెరికా నుంచి డాక్టర్లు మాట్లాడుతూ ఉన్నారు. పేషెంట్లు ఎలా ఉండాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఆన్లైన్ ఫోన్ కనెక్షన్లు కూడా పెట్టించిన ఘనత మా తెలుగుదేశం పార్టీదే. మీరేం చేశారు? మీరేమీ చెయ్యరు. చేస్తున్న మమ్మల్ని అడ్డుకోవడం తప్ప మీరు ఎటువంటిది చెయ్యరు. కాబట్టి ఇప్పటికి ఒకటే చెప్తున్నాం, ఈ కరోనా ద్వారా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో అధికార పార్టీ ఫెయిల్యూర్ అయింది కరోనాని కట్టడి చేయడంలో. దయచేసి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కోవిడ్ నిబంధనలుగా. అదేవిధంగా ఇవాళ అన్నగారి జయంతిని పురస్కరించుకుని మేము దామచర్ల జనార్దన్ గారి సూచన మేరకు ఇవాళ పేదవారికి అన్నం భోజనం ఏర్పాటు చేస్తే ఈరోజు దాన్ని ఎవరైతే అధికారులు ఉన్నారో దాన్ని అడ్డుకోవడం చాలా దుశ్చర్యగా భావిస్తాము. ఎందుకంటే ఇటువంటి
అదురూపులకి లేదా ఇటువంటి ఒడుతూపులకి భయపడేటప్పుడు మేము ఎట్లాగైతే మీరు నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారో బడుగు బలహీన వర్గాల కోసం పేదవారి కోసం ఆయన ఆశయాల కోసమే మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తామని చెప్పి ఈరోజు చెప్పుకుంటూ అదే ఈ పార్టీలో చిన్న కార్యకర్తలుగా నాయకులుగా పనిచేయడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం. మీరు ఈ అధికారాన్ని అడ్డం పెట్టి వైసీపీ నాయకులు ఒకటే చెబుతున్నాం, మీరు ఎంతైతే మమ్మల్ని అనచాలని చెప్పి మీరు అక్రమ కేసులు పెట్టి ఇంకో విధంగా బాధ పెట్టాలని చెప్పి మీరు చూస్తారో అంతకంటే ఊవెత్తున ఊగిసిపడేలాగా మేము కార్యకర్తల కోసం పేదవాళ్ళ కోసం పనిచేసి అన్నగారి ఆశయాల కోసం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గారు యావత్ ప్రజలు కూడా ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ మీరేం చేస్తున్నారో రాష్ట్రం మొత్తం తెలుసు, తగిన గుణపాఠం చెబుతారని మీకు అందరికీ చెప్పు. ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాష్ట్రంలో కనుక ఆ మహానుభావుడు బతుకుంటే నిజంగా బాధపడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఈ రాక్షస పాలన అతి త్వరలో అంతమొందించేందుకు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కృషి చేస్తారని 2024లో రామరాజ్యం వచ్చే దిశగా మేమందరం కూడా పనిచేసి చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గాన్ని మరొకసారి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకొని జామచర్ల జనార్దన్ రావు గారు శాసనసభ్యుడిగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి అన్నగారి జయంతి రోజున మేము కార్యకర్తలుగా మరి ముందుకు తీసుకుపోవడానికి సంసిద్ధులు అవుతామని చెప్పి ప్రమాణం చేస్తూ ఉన్నాం. నందమూరి తారక రామారావు గారు 98వ జయంతిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్టీ రామారావు గారు ప్రజల కోసం ఎన్నో చేశారు, ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్ర ప్రజల కోసం ఎన్నో చేశారు. ముఖ్యంగా మహిళల కోసం ఆస్తి హక్కుని కల్పించారు. తర్వాత మహిళల కోసం విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అండదండలుగా ఉంటూ ఎప్పుడూ అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరోనా బారిన పడ్డ ప్రజలకి ఆక్సిజన్ అందించడంలో కానీ లేకపోతే వ్యాక్సిన్ అందించడంలో కానీ విఫలమైంది. దీన్ని సరిచూసుకోకుండా, దీని గురించి ఆలోచించకుండా ఎప్పుడు ఎవరు చెప్తారా, ఎదురు ప్రశ్నలు వేస్తారా, ప్రశ్నించే వాళ్ళని బంధించడం ఇవన్నీ చేయడము అవన్నీ జరుగుతూ ఉంది. ఇలాంటి అరాచక ప్రభుత్వము పోవాలని మేమందరం కోరుకుంటూ నందమూరి తారక రామారావు గారిని ఒక్కోసారి స్మరించుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా స్థానిక 37వ డివిజన్ ఎన్టీఆర్ పార్క్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశలుగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు పాల్గొన్నారు. రామ రామ రామన్న కథ తెలుగు జాతి తలచే కథ తలచే కథ రామ రామ రామన్న కథ విని మురిసిపోని మనసుండగా చక్రధారిగా పూజలందుకోనున్నాడు. నందమూరి తారక రామారావు గారిది 98వ జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకోవటానికి మన 37వ డివిజను కార్పొరేటర్గా కండక్ట్ చేసినటువంటి మోహను, మన డివిజన్లో ఆరికట్ల సుమతి, మన 46వ డివిజను మన సోదరి 47వ డివిజను మన సోదరి అశ్విని గారు, వీరందరి ఆధ్వర్యంలో
మన రాణి రామానాయుడు వీళ్ళందరి ఆధ్వర్యంలో మనం 98వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ మన అందరి యొక్క సహకారం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి పునాది పలికినటువంటి మన నందమూరి తారక రామారావు గారికి 8వ జయంతి సందర్భంగా ఇవాళ మన చెన్నకేశవ నగర్ ఎన్టీఆర్ పార్క్లో 37వ డివిజన్ తరపున ఇవాళ ఘనంగా ఎన్టీఆర్ని వరించుకొని మన యుగ పురుషుడైన తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ మన డివిజన్ నాయకులందరికీ ధన్యవాదాలు. 8వ జయంతి వేడుకలను 37వ డివిజన్లో ఎంతో ఘనంగా నిర్వహించామండి. అన్నగారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల యొక్క హక్కుల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారండి. అన్నగారి జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ తెలుగుదేశం పార్టీని ముందు ఎంతో అభివృద్ధి పదంలో నడిపి ఒంగోలు నగరంలోని మన ఎన్టీఆర్ పార్క్ నందు అన్నగారు నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా మన అన్న జనార్దన్ గారి ఆధ్వర్యంలో, జనార్దన్ నాయకత్వంలో ఘనంగా జరుపుకున్నాము. 37వ డివిజన్ మన కోవిడ్ నిబంధనల కారణంగా చాలా అతి తక్కువ మందితో ఈరోజు అన్నగారి జయంతి వేడుకలు చాలా తక్కువ మందితో జరుపుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి సందర్భంగా ఇక్కడ 37వ డివిజన్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి అన్నగారి విగ్రహాన్ని పూలమాలేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, నావూరి కుమార్, 26వ డివిజన్ కార్పొరేటర్ రవితేజ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గంగవరపు కృష్ణమోహన్, నెల్లూరు రవి, ఎస్కే బడాసాహెబ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు వారికి ఒక సుదినంగా, ఒక పండగగా భావిస్తూ ఉంటారు. కారణ జన్ముడు అన్న ఎన్టీ రామారావు గారి జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక పండగలాగా చేసుకుంటూ మహానాడు కార్యక్రమంతో పాటు ఈ రోజున మన మంగమూడ్డంక మరిచేటి దగ్గర మన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కలిసి జెండా ఆవిష్కరణ, తర్వాత ఇక్కడ స్వీట్స్ అవి పంచడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఈ మహానాడు సందర్భంగా ఒకటే ప్రతినబూనాం. రేపు జరిగే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ తిరిగి అధికారం కట్టబెడతాం. ప్రజలు ఈ నిరంకుశ పాలన, ఈ దుర్మార్గుల పాలనలో విసిగి వేశారున్నాడు. 2 ఏళ్ల కాలంలోనే ప్రజల్ని ఇంత ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గుల పాలన పోద్దా అని చెప్పిన ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు గ్యారంటీగా రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘంటాపదంగా విజయం, తెలుగుదేశం పార్టీ అధికారం పొందిందని చెప్పని మీ ద్వారా తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ మంగమూరి డొంకలోని మరిచెట్టు దగ్గర ఇక్కడ పార్టీ శ్రేణులంతా కృష్ణమోహన్ గారు, అట్లాగే బడే సాహిబ్ గారు, ఇంకా పెద్దలంతా కలిసి ఇవాళ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన నగర పార్టీ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు గారు, మిగతా పార్టీ శ్రేణులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు మహానాడు సందర్భంగా, అట్లా అన్నగారి జయంతి సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పార్టీ పెట్టి చిరస్మరణీయంగా పేద ప్రజల్లో కానీ ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక ఇది తీసుకొచ్చి జనాల్లో ఇప్పుడు కూడా పార్టీకి ఎనలేని కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేసేవాళ్ళు ఎంతో ఇదిగా ఉంటారు. అట్లా అదేవిధంగా మేము ఈ తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక కార్యకర్తలుగా, ఒక నాయకులుగా కష్టపడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పేదవాడి సంక్షేమం కోసం ఒక స్ఫూర్తితోటి పెట్టిన పార్టీ, గౌరవప్రదంగా నీతి నిజాయితీతో ఉండేవాళ్ళే టీడీపీలో ఉండే పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము ఎప్పుడు కూడా అన్నగారి ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పి, అట్లాగే ఈ కోవిడ్ నిబంధనల ప్రకారం ఈ మహానాడిని జరుపుకోవటం జరుగుతూ ఉంది. అట్లాగే అన్నగారి ఆశయాల కోసం మేము ఎప్పుడు
కష్టపడి పనిచేస్తామని చెప్పి రాబోయే రోజుల్లో కూడా పార్టీ కోసం కష్టపడి అట్లాగే ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న దీనికి కూడా ఇచ్చేస్తూ అందరూ వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభిమానులకి చాలా ఇష్టమైన రోజు. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఈ రోజుకి 40 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం మేము జరుపుకునే మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పండుగ లాంటిది. ఈ సంవత్సరం కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చాలా కొద్ది మందితో నిర్వహిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసే దిశగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు దాన్ని కాపాడుతారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 98 జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన చూపిన బాటలో మేము కూడా నడుచుకొని తెలుగుదేశం పార్టీని మళ్ళా తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని తెలియజేసుకుంటాం. మహానాడు సందర్భంగా ఈరోజు ఇక్కడ జెండా మంగమూరు డొంకు మరిశెట్టి కాలనీ దగ్గర జెండా ఆవిష్కరించడం జరిగింది. కానీ మేమేంటంటే భారీ ఎత్తులో చేయాలనుకున్నాం. ఈ కోవిడ్ సందర్భంగా సింపుల్లో చేస్తున్నాము. ఇదే ఈ సందర్భంగా ఏదైనా కానీ ఈ కార్యక్రమం బాగా కొనసాగిస్తాము. స్థానిక ఇందిరమ్మ కాలనీలో జనజీవన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కుటుంబ పోషణ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో 7 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాలనీలోని ప్రజలు ఎలాంటి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కరోనా బారిన పడిన వారికి మెడిసిన్ను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనజీవన అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ పి సురేష్ బాబు, సెక్రటరీ కుమార్, ట్రెజరర్ ఉమర్, వైస్ ప్రెసిడెంట్ గోవిందచారి, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ చక్రవర్తి, జాయింట్ సెక్రటరీ మస్తాన్వలి, వైస్ ప్రెసిడెంట్ రాధిక, వైస్ ప్రెసిడెంట్ ఎస్కే వలీ టైలర్, కృష్ణ మరియు జనజీవన అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పార్టీ కమిటీ తరఫున ఇంద్రమ్మ కాలనీలో 9వ డివిజను ఈ కరోనా సందర్భంగా స్వచ్ఛందంగా కమిటీ వారు ఏర్పడి ఈ కరోనా సందర్భంగా పేదలకు సహాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. ఇది ఒక మంచి నిర్ణయం. ఎంతో పేదలు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి సహాయం చేయడంలో ఈ కమిటీ ఎంతో అభివృద్ధి చేస్తుందని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాది 9వ వార్డు జనజీవన అభివృద్ధి కమిటీ. మా డివిజన్ తరఫున మా కార్యకర్తలు మొత్తం కలిసి పేదలకి సహాయం చేయాలన్న ఒక ఆలోచనతో బియ్యము, కందిపప్పు, మిగతా సరుకులు పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇప్పటికీ 7 కుటుంబాలకు పంపిణీ చేస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళకు కూడా మేము ముందుకు సహకరిస్తామని ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. 9వ డివిజన్ 9వ జనజీవన 9వ డివిజన్ అభివృద్ధి కమిటీ సభ్యులకు మరి మేమందరం కలిసి ఎవరికైతే ఈ లాక్డౌన్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మేము సహాయంగా బియ్యము, నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నాము. మా వంతు సహాయంగా తలాకు చేసి మేము కృషి చేసి వాళ్ళని అభివృద్ధి పరిశోధన చేస్తున్నామని. 9వ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ నుంచి ఎన్టీఆర్ కాలనీ దాకా 9 కాలనీలు కలిసి జనజీవన సమితి అభివృద్ధి కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రతి కాలనీకి వచ్చి 3 కమిటీ మెంబర్లకు ఎన్నుకున్నాము. గతంలో 2 రోజుల క్రితము మన రాజగురు కల్ప కాలనీలో ఒకరి సహాయం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రెసిడెంట్ సురేష్ గారి సహకారంతో ఈ కాలనీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి గోవిందాచారి గారి సహాయంతో ఈ కాలనీ నివసిస్తున్నటువంటి కరోనాతో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు 7గుడికి ఒక రైస్ బియ్యము, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. మా జనజీవన కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలనీలు ఎవరైనా సరే ఇబ్బంది పడుతుంటే అటు మెడిసిన్ విషయంలో కానీ, కోవిడ్ విషయంలో కానీ, ఆర్థికంగా కానీ ఎవరైనా మా కమిటీ దృష్టికి తీసుకొస్తే మాకు దోచిన సహాయం చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాము. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మీ కాలనీకి సంబంధించి ఇందిరమ్మ కాలనీకి సంబంధించి కృష్ణ గారు ఉన్నారు, గోవిందాచారి గారు ఉన్నారు, అలాగే కుమార్ గారు ఉన్నారు, సుధాకర్ గారు ఉన్నారు, మస్తాన్ వలి ఉన్నారు. వీళ్ళకి మీ సమస్య కానీ వీళ్ళ దృష్టికి తీసుకొస్తే మాకు దోచిన సహాయం ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి జనజీవన అభివృద్ధి కమిటీ ఎప్పుడు ముందుంటుందని మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాం. కరోనాకు ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య మందును అనుమతించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనందయ్య మందు నిలిపివేత కార్పొరేట్ మెడికల్ మాఫియా కుట్రలో భాగమని ఆయన అన్నారు. ఆనందయ్య బహుజనుడు అయినందునే మందు అనుమతిలో కుల వివక్ష జరుగుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆనందయ్య అనే అతను కృష్ణపట్నంకు సంబంధించిన అతను తాతల తరాల నుంచి ఆయుర్వైద్యం చేస్తున్నారు. వాళ్ళు ఏమి లాభాపేక్షతోటి వైద్యం చేయటం లేదు. అటువంటి వైద్యానికి అనుమతి లేదని చెప్పి ఆయన పరిశీలించిన వాళ్ళు కూడా ఆయుర్ కమిషనర్ కూడా స్టేటు అనుమతి ఇచ్చారు. ఆయన కెమికల్స్ ఏం కలపడం లేదు, ప్రకృతి సంబంధమైన తేనె కానీ, పిప్పి ఆకు కానీ, అదేవిధంగా తాటి బెల్లం కానీ వనమూలికలతో తయారు చేస్తున్నాడు. దానివల్ల దుష్ప్రచారాలు ఏమని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న భారతదేశంలో ఉన్న ఇంతమంది కరోనాకి ప్రకృతిపరంగా వైద్యం ఎవరు లేదు. ఈయనకి ఎక్కడ పేరు వచ్చిందో తమ కోట్లాది రూపాయల ఈ మెడికల్ మొత్తం హాస్పిటల్స్ కానీ హాస్పిటల్కి వెళ్తే కాంట్రాక్ట్ పర్సంటేజ్ మాట్లాడుకొని రూములు ఇస్తున్నారు. కాబట్టి మందులు కూడా రెమిడీస్ ఎవరు పనిచేయదని WHO చెప్పింది. ఈరోజు ఒక మందు పనిచేస్తూ ఉంటారు, ఇంకో రోజు ఇంకో మందు పనిచేయదు అంటున్నారు. మొత్తం మీద అదే ఈ కరోనా మందు ఏ రెడ్డో, ఏ బ్రాహ్మణో, ఇతర అగ్ర కులాలకు సంబంధించిన ఎవరైనా కనిపెట్టినట్టుగా అయితే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేది ప్రభుత్వం. కానీ ఇతను యాదవుడు, బహుజనుడు కాబట్టి ఆనందయ్య మందు పంపిణీలో ఇది కుల వివక్ష రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కూడా వెంటనే ఆనందయ్య మందు పంపిణీకి, ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వెళ్తున్నారు ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు, ఆఖరికి రాళ్ళపాడు గేటు దిగితే సూపరింటెండెంట్ ఇంజనీర్లు 100 మంది పనిచేయలేకపోయారు.
కానీ కందుకూరులో ఉండే ఒక మెకానిక్ షట్టర్ బాగా చేసే మెకానిక్ భాష ఆ రాళ్ళపాడు గేటుకి షట్టర్ బిగిచ్చాడు. ఎందుకంటే ఎంఎస్ చదివినా వీళ్ళంతా లాభాపేక్షతోటి మందుల పంపిణీతోటి వాటాల కోసం పర్సంటేజీల కోసం ఇంజక్షన్లు కానీ టాబ్లెట్లు కానీ రాసి ఆ మెడికల్ డ్రగ్స్ వాళ్ళ దగ్గర వాటాల కోసం పనిచేస్తున్నారు డాక్టర్లు. కరోనాకి ఎక్కువ దోపిడీ ఆరోగ్యశ్రీ కింద 50% బెడ్లు కేటాయించాలి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో. కానీ ప్రతి ఒక్కళ్ళు కాంట్రాక్ట్ పర్సంటేజ్ మాట్లాడుకుంటున్నారు, తీసుకున్నారే కానీ ఆరోగ్యశ్రీకి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు జిల్లాలో. ఎంతమంది హాస్పిటల్ తనిఖీ చేస్తున్నారు, ఇన్ని హాస్పిటల్కి ఆరోగ్యశ్రీకి పర్మిషన్ ఉంది, హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద కరోనా పేషెంట్ పరిశీలిస్తున్నారా అని చేర్చుకుంటున్నారా? అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 14 రోజుల నుంచి ఒకే రకమైన మందులు వాడుతున్నారు. తయారు చేయలేకపోయింది కాబట్టి ఆనందం ఈ ముందు వెంటనే పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ వేసి ఆనందీ మందును పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. స్థానిక మంగపూర్ రోడ్డు మర్రిచెట్టు కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి గుడి వద్ద స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ రామారావు 98వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జెండా వందనం చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, నావూరి కుమార్, 26వ డివిజన్ కార్పొరేటర్ రవితేజ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గంగవరపు కృష్ణమోహన్, నెల్లూరు రవి, ఎస్కే బడా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు వారికి ఒక సుదినంగా ఒక పండగగా భావిస్తూ ఉంటారు. కారణ జన్ముడు అన్న ఎన్టీ రామారావు గారి జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక పండగలాగా చేసుకుంటూ మహానాడు కార్యక్రమంతో పాటు ఈ రోజున మన మంగమూరు డొంక మర్రిచెట్టు దగ్గర మన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కలిసి జెండా ఆవిష్కరణ, తర్వాత ఇక్కడ స్వీట్స్ అవి పంచడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఈ మహానాడు సందర్భంగా ఒకటే ప్రతినబూనాం. రేపు జరిగే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ తిరిగి అధికారం కట్టబెడతాం. ప్రజలు ఈ నిరంకుశ పాలన, ఈ దుర్మార్గుల పాలనలో విసిగి వేశారన్నాడు. 2 ఏళ్ల కాలంలోనే ప్రజల్ని ఇంత ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గుల పాలన పోద్దా అని చెప్పిన ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు గ్యారంటీగా రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘంటాపదంగా విజయం, తెలుగుదేశం పార్టీ అధికారం పొందిందని చెప్పని మీ ద్వారా తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ మంగమూరి డొంకలోని మర్రిచెట్టు దగ్గర ఇక్కడ పార్టీ శ్రేణులంతా కృష్ణమోహన్ గారు, అట్లాగే బడే సాహిబ్ గారు, ఇంకా పెద్దలంతా కలిసి ఇవాళ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన నగర పార్టీ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు గారు, మిగతా పార్టీ శ్రేణులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు మహానాడు సందర్భంగా అట్లా అన్నగారి జయంతి సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పార్టీ పెట్టి చిరస్మరణీయంగా పేద ప్రజల్లో కానీ ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక ఇది తీసుకొచ్చి జనాల్లో ఇప్పుడు కూడా పార్టీకి ఎనలేని కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేసేవాళ్ళు ఎంతో ఇదిగా ఉంటారు. అట్లా అదేవిధంగా మేము ఈ తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక కార్యకర్తలుగా ఒక నాయకులుగా కష్టపడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పేదవాడి సంక్షేమం కోసం ఒక స్ఫూర్తితోటి పెట్టిన పార్టీ, గౌరవప్రదంగా నీతి నిజాయితీతో ఉండేవాళ్ళే టీడీపీలో ఉండే పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము ఎప్పుడు కూడా అన్నగారి ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పి, అట్లాగే ఈ కోవిడ్ నిబంధనల ప్రకారం ఈ మహానాడిని జరుపుకోవటం జరుగుతూ ఉంది. అట్లాగే అన్నగారి ఆశయాల కోసం మేము ఎప్పుడు కష్టపడి పనిచేస్తామని చెప్పి రాబోయే రోజుల్లో కూడా పార్టీ కోసం కష్టపడి, అట్లాగే ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న దీనికి కూడా ఇది చేస్తూ అందరూ వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభిమానులకి చాలా ఇష్టమైన రోజు. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఈ రోజుకి 40 సంవత్సరాలు అయింది.
ప్రతి సంవత్సరం మేము జరుపుకునే మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పండుగ లాంటిది. ఈ సంవత్సరం కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చాలా కొద్ది మందితో నిర్వహిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసే దిశగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు దాన్ని కాపాడుతారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 98 జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన చూపిన బాటలో మేము కూడా నడుచుకొని తెలుగుదేశం పార్టీని మళ్ళా తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని తెలియజేసుకుంటాం. మహానాడు సందర్భంగా ఈరోజు ఇక్కడ జెండా మంగమూరు డొంకు మరిశెట్టి కాలనీ దగ్గర జెండా ఆవిష్కరించడం జరిగింది. కానీ మేమేంటంటే భారీ ఎత్తులో చేయాలనుకున్నాం. ఈ కోవిడ్ సందర్భంగా సింపుల్లో చేస్తున్నాము. ఇదే ఈ సందర్భంగా ఏదైనా కానీ ఈ కార్యక్రమం బాగా కొనసాగిస్తాము. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నివాళులు ఘటించిన టీడీపీ నాయకులు అభిమానులు. ఎస్సీ ఎస్టీల సామాజిక ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.